నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో సిఐడికి తిరుమల పరకామణి కేసు వివాదం ఏంటంటే 2023 పరకామణిలో భాగంగా పరకామణి చోరీ కేసు నమోదైంది. దీనిపై అదే ఏడాది టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు అందగా రవికుమార్ సుమారు 100 కోట్ల సొమ్మును కొల్లగొట్టినట్టు కూడా తెలిసింది. సో నాటి టీటీడీ అధికారులు సరైన దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్తో రాజీ చేయించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ముఖ్యంగా ఈ పరకామణి మహాపాపంలో జగన్ వాటా ఎంత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు 100 కోట్లు చోరీ జరిగిందని కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మేటివ్ అయిందా? హైకోర్టు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. సరే, అది ఏది జరిగినా సరే రాజీ చేయడం అనేది దుర్మార్గం. కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. భగవంతుని దగ్గర జరిగింది కాబట్టి ఇలాగా లోకాలతో రాజీ చేయటం అనేది సరైన విధానం కాదని నా అభిప్రాయం. సరే, ఎంత దోచాడు, ఎంత జరిగింది అనేది విచారణ బట్టి మిగతా దాన్ని బట్టి తేల్చుకోవాలి. హైకోర్టుని ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అభినందిద్దాం. పూర్తిగా విచారణ చేయాల్సిందే. అతని నేరస్తుడు ఖచ్చితంగా శిక్ష పడితేనే తర్వాత ఇంకొకటి రేపు దాన్ని అలసుగా తీసుకుని ఇంకోళ్ళు చేస్తారు. ఏమన్నా రాజీ చేసుకోవచ్చు కదా, 10 కోట్లు సంపాదించుకుని 5 కోట్లు రాజీ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. అందువల్ల కానీ ఒకటి ఏంటంటే దాటి 100 కోట్లు పోయిందా, 10 లక్షలు పోయిందా, 5 లక్షలు పోయిందా అనే విషయంలో నేను తీర్పు ఇవ్వలేదు. మీ న్యాయ నిర్ణేతలు మీ ఉన్నారు అసలు ఎవరైనా ఆర్నాబ్ గోస్వామి గారు, ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు జడ్జి గారు లాగా ఆయన జడ్జి గారు అయినా, నిర్ణయం అయినా, న్యాయ విచారణ అయినా, వాదన అయినా, తీర్పు అయినా, ఆ ఉరిశిక్ష ఇస్తే అమలు తాడులాగేది కూడా ఆయన. అలా అయిపోయిన పరిస్థితులు జర్నలిస్టులు చేయాలి. నేను చేయలేదు. అంటే కోర్టులు చేయాలి. జర్నలిస్ట్ వల్ల ఏముందండి? జర్నలిస్టులు చేస్తున్నారు. శిక్షలు కూడా వాళ్ళే చేసేస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆ లోతు ఎంతో చూసి అన్నీ వాళ్ళే చేసేస్తున్నారు కొంతమంది. అందరూ నేను అన్నా డ్యూ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ ఒక మరీ దుర్మార్గంగా ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ల్యాప్ డాగ్లని అని పిచ్చి పిచ్చి కోతలు ఎవరో కుయ్యరు కొంతమందికి వస్తారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. అందువల్ల బట్ గవర్నమెంట్ దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ విధంగా చర్య తీసుకుంటే అప్పుడు మిగతా దేవాలయాల్లో కానీ, మిగతా చోట్ల కానీ, ప్రార్థనాలయాల్లో కానీ ఈ దుర్మార్గంగా దేవుడికి భక్తులు నమ్మకం ఇచ్చిందని దొబ్బేసే ఒక చెత్త సంస్కృతి పోతుంది. ఓకే, అంటే ఇందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు పరకామణిలో. అది నేను నిర్దిష్టమైన దాన్ని లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తారండి? దాంట్లో అయితే అప్పుడు పింక్ డైమండ్ దిక్కుమాలిన ఆరోపణలు చేశారు. నేను చెప్పాను పింక్ డైమండ్ దాంట్లో చేశారు, దాంట్లో వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంట్లోనే ఉంటుంది ఇంకా. ఇలాంటి ఆరోపణలు అర్థం లేని ఆరోపణలు, గాలిలో ఉండే ఆరోపణలు. అందువల్ల మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడటం అనేసి ఇలా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో దీని మీద చర్య తీసుకోవాలంత వరకు ఓకే. 100 కోట్లు సంపాదించారు, 1 లక్ష కోట్లు దాటించారు. లేదా చంద్రబాబు దగ్గర గారి దగ్గర 6 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పొలిటికల్ దాని గురించి చేసే ఆరోపణలు. ఇవాళ నిజం ఉంటే కనుక ఖచ్చితంగా నేనే నిజం ఉండకూడదని సర్టిఫికేట్ లేను, ఉండదని కూడా చెప్పలేము. డెఫినెట్గా వాళ్ళని ఖచ్చితంగా విచారణ చేయాలి. అతి తీవ్రంగా కూడా విచారణ చేసి మొత్తం నేరస్తులు ఎవరున్నా సరే అందరినీ రావాలి, శిక్ష పడాల్సింది. ఓకే, చల్సాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఏపీ రోడ్ల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఏపీ రోడ్లు గుంతలుగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా గత ఏడాది చంద్రబాబు నాయుడు గారు 25 అంటే జనవరి 25 కల్లా 2025 కల్లా రోడ్లని అద్దంలా మారుస్తామని చెప్పారు. కానీ ఎక్కడ చూసినా కూడా గుంతలే ఉన్న పరిస్థితి. గత సీఎం అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లను మంజూరు చేశారు రోడ్లకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 860 కోట్లు రోడ్లకు కేటాయించిన నేపథ్యంలో మరి ఆ పైసలు ఎక్కడా అనేది కూడా వాదనలోకి వస్తున్న తరుణంలో రోడ్ల పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వంలో చూసినా ఈ ప్రభుత్వంలో చూసినా కూడా గుంతలుగానే ఉన్న పరిస్థితి. పౌరులకి మినిమం ప్రభుత్వాలు కల్పించాల్సిన సదుపాయాలు రక్షిత తాగునీరు, వైద్య సదుపాయం, విద్యా సదుపాయం, దీంతోపాటు లాజిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో లాజిస్టిక్స్ అంటే ఈ రహదారి సదుపాయం, మిగతా ఇవన్నీ కూడా వస్తుంది మీద. ఇవాళ మాత్రం పరిస్థితి ఎలా ఉందంటే దీన్ని తప్పించుకుని పారిపోయే పరిస్థితులు కనపడుతున్నారు చాలామంది. కావాలని నేషనల్ హైవేస్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర తోలు తీయండి అనే కార్యక్రమం పెట్టారు. ఇంకా దుర్మార్గంగా ఇప్పుడు ఏంటంటే దీన్ని ప్రైవేట్ రోడ్లకు ఇవ్వడానికి అనుకూలంగా అనుకుంటా. క్రితం సార్ అన్నప్పుడు 2014లో ముందు కూడా వాళ్ళ తొందరగా కామెంట్ మనకు కన్క్లూజన్ రావాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి కూడా 40 ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి. 50 ఏళ్ల క్రితం ఇంకా దారుణంగా ఉండే రోడ్లు. మేము తిరుపతి వెళ్తూ ఉంటే నేను చెప్పింది 1960 చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా మా కారులో వెళ్తూ ఉంటే అసలు ఎప్పుడు ఊగుతూ ఉన్నట్టే ఉండేది. ఎప్పుడు ఏ రోడ్డు వస్తుందో చూసుకోవాలి. గుంతలు మన సంగతి పక్కన పెట్టండి. మంత్రి గారు అంజయ్ గారు కారు మీద వెళ్తూ ఉంటే ఏపీలో ఒక చోట ముఖ్యమంత్రిగా ఉండగా గుంటలు వచ్చేసాడంటే వాళ్ళు ఆన కొట్టండి అయిపోతాయి అన్నారు. జోక్ వచ్చింది. గుంటలు అంటే ఆయన వేరే విధంగా తీసుకున్నారు. నైస్ జెంటిల్మెన్ అండి. చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ వారి పీరియడ్ ఆఫ్ లాస్ట్ ఒక 25 years నుంచి కొంచెం రోడ్ల పరిస్థితి మెరుగుపడింది. కానీ అన్ని రోడ్లు మనం చేయలేం కదా. కానీ వాళ్ళ క్రితంసారి 2014 తర్వాత నేనే ట్వీట్ చేశాను. మంత్రి గారు పీతాని గారు ఉండగా కొంత కేర్ తీసుకున్నాను. మా పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లే చూసుకుంటే నారాయణపురం అన్ని చోట రాష్ట్రం తిరుగుతాను. 1.5 కిలోమీటర్ల సంవత్సరం తిరిగి ఉండే అన్ని రోడ్ల మీదే 99% కారు మీద తిరుగుతాను నేను. అందుకని అత్యంత బాధపడే వ్యక్తులు నేను కూడా ఉన్నాను. సర్వకల్ స్పాండిలైటిస్ ఇవన్నీ చాలా గిఫ్ట్లు ఇచ్చినాయి. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోడ్లు అయితే ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే గర్భవతికి ప్రసవం కూడా అయిపోతుందని జోకులు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గర్భస్రావం అయిపోతుంది జోకులు వేశారు. దిక్కుమాల మన మహిళల మీద వేసుకుంటూ ఉంటారు జోకులు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి పోతారనే పరిస్థితి కింద చేసుకుంటున్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నానండి, ఇవాళ రోడ్ల మీద జవాబుదారీతనం ఉండాలి. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు అక్కడ ఆ రోడ్డు మీద ఈ కాంట్రాక్ట్ ఇంతవరకు వేశారు, గ్యారంటీ ఇతని పేరు ఇది, ఇతని ఆఫీస్ కాంట్రాక్ట్ నెంబర్ మీద పని చేయకపోయించో అతనికి పెనాల్టీ కూడా ఎంత అని చెప్పి ఈ రోడ్డు ఎవరైతే వేసారో రోడ్డు కాంట్రాక్ట్ నెంబర్ పెట్టాల్సిందే. ప్రతి రోడ్లు ఒడిశాలో కానీ కొన్ని చోట్ల కానీ అలాగే మీరు ఈ 5 ఏళ్ళు గ్యారంటీ మినిమం మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది, మినిమం 1-2 ఏళ్ళ కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. దీన్ని ఇవాళ అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానిక రోడ్లను కూడా ప్రైవేటైజ్ చేసి తోలు తీసే దిక్కుమాలిన కార్యక్రమాలు కనుక ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కేవలం మన ఇంట్లోంచి బయటకు వస్తే మా పాలకొల్లు నుంచి అంటే మా వెళ్ళే భీమవరం రోడ్ను కూడా నేషనలైజ్ చేసి పడేస్తారంట. ఎంత నేషనలైజ్ అంటే తోలు తీసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి మంచి పద్ధతి కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని తీసుకునే తోలు తీసే కార్యక్రమం మీ అనుచరులకు ఇచ్చే కార్యక్రమాలు మానుకోండి. ఇవాళ మీ ప్రజలకు పన్నులు కడుతున్నారు, రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, సెస్సులు కూడా దొబ్బి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇంకోటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా మేము ఈ దేశంలో రోడ్లని తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60% పెంచామన్నారు. అంటే 90,000 నుంచి 60% దాదాపు 150,000 కిలోమీటర్లు నేషనల్ హైవే చేసాం. ఎంత గొప్పగా చేసాం. మోడీ గారు వచ్చిన రోజుకి 2 కిలోమీటర్లు వేస్తున్నాం అన్నారు ఆదాని గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ విచిత్రం ఏంటంటే మీ అందరికీ చెప్పేదండి, అప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHA అప్పులు 24,700 కోట్లు దాదాపుగా ఈ దేశం ఉన్నాయి. దయచేసి ఆలకించండి సావధానంగా ఉంటే. ఇప్పుడు క్యూములేటివ్ అప్పులు మొత్తాన్ని కలుపుకుని చూసుకుంటే ఇవాళ NHA అప్పులు 2,80,000 కోట్లు చేరినాయి. అంటే దయచేసి గమనించండి, 1100% అప్పులు పెరిగినాయి, 60% రోడ్లు పెరిగింది. దాన్ని జ్ఞానానికి ఒకవైపు చూపిస్తారు ఒకళ్ళు. ఇవాళ తోలు తీసే కార్యక్రమాలను నిమిషానికి పెట్టి బయటికి శాటిలైట్ ద్వారా రోడ్డు మీదకి వస్తే తోలు తీసే కార్యక్రమం బయట పెడతామని చెప్తున్నారు. ఎవరికి లాభం చేయడానికండి ఇది? ఈ బాధ్యత మినిమం బాధ్యత ఉచిత విద్య నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకుపోయి దొంగ నాటకాలు ఆడుతున్నట్టే ప్రభుత్వాలు, వరుస ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వాన్ని అంటలేదండి. మీరు జవాబుదారీ వ్యవస్థ పెట్టండి. దీన్ని ధర్మతి రక్షిత అంటాం. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వ్యవస్థల్ని మీరు కాపాడండి. వ్యవస్థల్ని కాంట్రాక్టర్లకి అమ్మేసే పరిస్థితి, ఈ దేశాన్ని ఆదాని గారికి అమ్మేసే పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందువల్ల నేను చెప్పిన సూచన ఏదైతే ఉందో 3 ఏళ్ళ 5 ఏళ్ల కాంట్రాక్టర్ రోడ్డు పెట్టి ఆ కాంట్రాక్టర్ ఫోన్ నెంబర్లో వర్కింగ్ ఫోన్ నెంబర్ పెట్టమంటున్నాను. వర్కింగ్ ఫోన్ నెంబర్ పెట్టి ఖచ్చితంగా ఇతను కనుక జవాబుదారీగా వాళ్ళు ఉండాలి. ఏ కంప్లైంట్ చేసిన ఇలాంటి 10 మంది కనుక కంప్లైంట్ చేస్తే స్థానిక న్యాయస్థానం స్పందించేటట్టు 10 వెబ్సైట్ పెట్టాలి. ఎక్కువ మంది అంటే ఆకతాయిలు 1-2 మంది చేయవచ్చండి, వేరే సంగతి. లేదా జవాబుదారీతనం ఉండాలి, ఫోటోలు తీసి పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళ చేత వేయించాలి, లేదా పెనాల్టీ వేయించాలి. ఇంకోటి చెప్తున్నాను, గుంతలో ఇప్పుడు ఎంతమంది చనిపోయారండి? ఇప్పుడు నేను ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కోవిడ్ సమయంలో వచ్చినప్పుడు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాం. వచ్చిన తర్వాత
ఆ గుంతల్లో పడి ఒక స్కూటర్ ఇస్తూ ఆవిడ వైఫ్ కింద పడిపోయారు, ఆవిడ చనిపోయారని వచ్చింది. వెంటనే ఏం చేయాలని అనుకున్నప్పుడు రోడ్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు కాంతం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడితే ముంబైలో మనం ఏం చేయలేమండి, బాధ కలిగింది. ముంబైలో ఆటోమేటిక్ ఇది సెట్టింగ్ చేసేది పరిజ్ఞానంతో ఉండే తెప్పించమన్నారు ఆయన. తెప్పించి ఆ రోడ్డు మీదకి వెళ్ళి, మేము మొత్తం చేయలేం కదండి, మేము పాలకొల్లో చేయలేము, హైదరాబాద్లో మొత్తం చేయడానికి 100 కోట్లు 1000 కోట్లు కావాలి. నా వరకు ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా నేను సొంతంగానేయండి ఆ రోడ్డు కార్యక్రమాన్ని కుర్రాలను కూడా తీసుకెళ్ళి నేను ఆ ఫోటోలు పంపిస్తాను మీకు. ఎందుకంటే నాకు సేవా కార్యక్రమాల్లో గత 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, ప్రజలకి మీడియాకి చెప్పకుండా ఆ ప్రాణాలు కాపాడబడేవాడిని. అందువల్ల రోడ్లు నడువులు మీకు తెలుసండి, నడువు నొప్పి రావడానికి ఈ దేశంలో బజాజ్ చేత స్కూటర్లు కారణం అన్నారు, కానీ ఇవాళ ఈ రోడ్లు కూడా కారణం. ఆరోగ్యం పోవటానికి ఈ రోడ్లు సరిగ్గా ఉంటే ఈ దేశం కొన్ని లక్షల కోట్ల రూపాయలు క్యూములేటివ్ అనుకోండి, 1000 కోట్ల రూపాయలు డీజిల్ మీద వీటి మీద స్పేర్ పార్ట్ల మీద సేవ్ చేస్తారు. దేశం సేవ్ చేస్తుంది, విదేశీ మార్గదర్శనం ఆదా అవుతుంది. కానీ ఇది గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నా సూచనని అమలు చేయాలని చెప్పి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఈ దేశ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కొన్ని చోట్ల ఏదో ప్రయోగాత్మకంగా పెట్టారు. అలాగే ప్లాస్టిక్ వేస్ట్తో ఏదైతే రోడ్లని కేరళలోనూ అలాగే కొన్ని చోట్ల బెంగళూరులో కూడా చేస్తున్నారో దారుణంగా ప్లాస్టిక్ వేస్ట్ ఉంది. దాన్ని కనుక ప్లాస్టిక్ వేస్ట్తో కొన్ని ప్రయోగాత్మకంగా రోడ్లు వేస్తే కనుక 15-20 సంవత్సరాలు కూడా అది లేకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పింది. దాన్ని కూడా అనుభవంలో తీసుకుని ఆ ప్రయోగం కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ముఖ్యంగా ఏంటంటే కిలోమీటర్కి 174.430 కోట్లు కేటాయించారనేది కూడా ఇవాళ ఒక వార్త వచ్చింది. అమరావతి ఇది సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవే 16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బంగారంతో రోడ్డు వేస్తున్నారా, దేంతో వేస్తున్నారు అన్నట్టు కూడా వైసీపీ విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. అదేవిధంగా 511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ అన్నట్టు కూడా వార్త వచ్చింది. సార్ ఏం చెప్తారు? ఒకటండి, నేను డెప్త్కి వెళ్ళినప్పుడు సూపర్ఫిషియల్గా కామెంట్ చేయడం సరికాదు, కానీ ఒకటి చెప్తున్నాను. నేషనల్ హైవే కూడా కొన్ని చోట్ల 50 కోట్లు అంటున్నారు, 200-300 కోట్లు కూడా చేశారు ఒక చోట టర్బులెంట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు. అది సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక అయితే కనుక వెళ్ళి వాళ్ళందరినీ చూపించాలి. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్లో డక్ట్స్ ఉంటాయి, 350 రూపాయలు ఇదే వెడల్పు ఉండేది, దాంట్లో డక్ట్స్, ఎయిర్ వెంట్స్, తర్వాత ఇవన్నీ కలిపి కనుక రోడ్డు కనుక చేస్తే కనుక కాస్ట్ నేను సర్టిఫై చేయను, 174 కోట్ల 100 కోట్లు అవుతుందని. కానీ నేను చూశాను రోడ్ల పరిస్థితి, దాంట్లో వేసిన ఎయిర్ వెళ్ళే అంటే మిగతా అన్ని సదుపాయాలతో కలిపి వేస్తే కనుక నాకు తెలియదు, మేబీ కొంత ఎక్కువ ఉండొచ్చామో తెలియదు. కానీ ఎవరికాళ్ళు ఆరోపణలు చేయడం కాదు, అది ఎంత అవుతుందో ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేసుకుని అలా కనుక అయితే తగ్గించుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.